హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలంటే ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేయాలి. ప్రైస్ యాక్షన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేయాలి. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద మనం ఏంటంటే యాక్షన్ అంటే డెసిషన్ అనేది తీసుకోవాలి. డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ పొజిషన్ ఏదైతే ఉందో మనం తీసుకున్న పొజిషను అది లాంగ్ కావచ్చు, షార్ట్ కావచ్చు, కాల్ బై కావచ్చు, కాల్ షార్ట్ కావచ్చు, పుట్ బై కావచ్చు, పుట్ షార్ట్ కావచ్చు, దాన్ని మనం ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయాలి. ఇది ఆల్ అబౌట్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే పివోట్ పాయింట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. పివోట్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్, లో, క్లోజ్ అండ్ ప్రీవియస్ డేటాని బట్టి ఇవి ప్లాట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కలెక్టివ్ ఇన్ఫర్మేషన్. అంటే దాంట్లో బయర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు, ఇంట్రాడే ఉంటారు, స్వింగ్ చేసేవాళ్ళు ఉంటారు, పొజిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి యొక్క సమూహమే ఈ యొక్క మార్కెట్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓకే, దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఈరోజు ఏం జరిగిందంటే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత చూడండి ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే వోలటైలిటీ క్యాండిల్ అంటాం. సో ఎవరైనా ఓవర్ నైట్ షార్ట్ చేస్తే దగ్గర 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి వాళ్ళు రికవర్ చేసే పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా బేరిష్లో లేదు. ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా సరే బుల్స్ ఏం చేస్తున్నారంటే బై చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి మనం అబ్జర్వ్ చేస్తే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ అగైన్ ఇండెసిషన్ ఇది మొత్తం కూడా ఎక్కడ జరుగుతుందంటే S4 దగ్గర జరుగుతుంది. 25,108 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? బయింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది. ఓకే, సో ఫైనల్ చూడండి వెరీ సాలిడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒకసారి వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయండి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్, మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, చాలా తక్కువ పార్టిసిపేట్ చేశారు. అప్పటిదాకా ఏం జరిగిందంటే సెల్లింగ్, బాయింగ్ అనేది జరిగింది. బట్ ఒక్కసారిగా సాలిడ్ క్యాండిల్ రావడం జరిగింది. సాలిడ్ క్యాండిల్లో ఏం జరిగింది? వాల్యూమ్స్ లేవు. అంటే అర్థం ఏంటంటే సెల్లింగ్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సింపుల్ అనమాట. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి చాలా హెల్ప్ చేసినాయి. చూడండి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది, ఇట్లా. దాని తర్వాత ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. బట్ ఏంటంటే విత్ లో వాల్యూమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, క్లియర్. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ జరిగింది కాబట్టి మనకి బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ నెక్స్ట్ వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే డీసెంట్గా వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం. మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ టెక్నికల్ ఫార్మేషన్ కనిపిస్తుంది. మనం ఏం చేస్తాం, దీనిపైన లాంగ్ అనేది ప్లాన్ చేస్తాం. మన స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ క్యాండిల్ కింద ఉంటుంది. ఇంకా మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్నా దీన్ని స్విచ్ చేసుకోగలిగితే చూడండి నేనేం చేస్తున్నా అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేస్తున్నా. చేస్తే మనకంతా కూడా మార్కెట్ ఇది లో అనేది క్రియేట్ చేసిందిగా, ఇది 25,090 అనేది. దాని తర్వాత ఒక సపోర్ట్ జోన్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఇదంతా సపోర్ట్ జోన్ అనమాట. ఎందుకంటున్నానంటే ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి వెంటనే బాయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఈ జోన్ దగ్గర మళ్ళీ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. మనకి 5 మినిట్స్లో కొద్దిగా టైం పడుతుంది క్యాండిల్ కన్ఫర్మేషన్ అయ్యి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ జరగడానికి. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ మనం ఇంకా స్విచ్ చేసి చూసుకుంటే కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఓ సాలిడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఎక్కడ బ్రేక్అవుట్ జరిగింది? మనకున్న ఇంపార్టెంట్ ఏదైతే ప్రీవియస్గా సపోర్ట్ ఉందో సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. మనం ఏం చేస్తామంటే ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ ఏదైతే సాలిడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టేస్తాం. ఓకే, ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అఫ్కోర్స్ ఇప్పుడు వోల్టాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సేమ్ టైం ఫ్రేమ్ని సేమ్ చార్ట్ని లోవర్ టైం ఫ్రేమ్స్ స్విచ్ చేసి మనం అక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ రిజెక్షన్ కానీ జరుగుతుంటే అటువంటప్పుడు మనం ఏంటంటే బాయింగ్ అనేది చేయొచ్చు. ఈ క్యాండిల్లో చూడండి బాయింగ్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది?
ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ S4 దగ్గర, అంటే 25,100 రౌండ్ నెంబర్ దగ్గర జరిగింది. సో మనం రిస్క్ తీసుకోవచ్చు. దాని తర్వాత చూడండి, మార్కెట్ స్లోగా పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ దగ్గర ఏమైందంటే మంచి సాలిడ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది కదా ఫ్రెండ్స్. డెఫినెట్గా మనం ఏం చేస్తాం, లాంగ్ ఆపర్చునిటీ చూస్తాం. బట్ చూడండి, క్యాండిల్ అయితే మనకి క్లోజ్ అవ్వలేదు. 25,159, దీని హై ఎంత 25,158.4, అంటే రఫ్గా 159 హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మనకి ఇటువంటి ప్యాటర్న్స్ కనిపిస్తాయో మనం ఏం చేయొచ్చు అంటే, ఎయిదర్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ 25,140 దగ్గర మనం వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా దీన్ని మనం రిఫైన్ చేసుకోవాలంటే ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే 1 మినిట్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తున్నా. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇంపార్టెంట్ ఏదైతే సపోర్ట్ ఉందో, ఇది సపోర్ట్ అనమాట. సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. దాని తర్వాత సాలిడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది క్లియర్గా. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఎనీహౌ మనం అక్కడ నుంచి చూసుకున్నట్టయితే కిందకి రావడం అనేది జరిగింది. దాని తర్వాత చూడండి, అగైన్ మళ్ళీ మొత్తం డిలీట్ చేసిన పివోట్ పాయింట్ దాకా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పివోట్ పాయింట్ దాకా వచ్చి బ్రేక్అవుట్ చేసిన మనకి ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరిగింది. ఎయిదర్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతున్నా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు కొంచెం నేను సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి రిస్క్ తీసుకుంటానంటే కూడా ఈ క్యాండిల్ దగ్గర మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు డెఫినెట్గా. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక కన్సోలిడేషన్ చాలా లాంగ్ పీరియడ్ జరుగుతుంది అంటే దాన్ని మనం అక్కడ బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొంత హింట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది కదా 25,140 దగ్గర. ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, కానీ ఈ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేయట్లా. చూసారా, అబ్జర్వ్ చేశారా? దీన్ని మనం ఏమంటామంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1, 2, 3, 4 అంటే దగ్గర 4 టైమ్స్ అటెంప్ట్ చేసింది బ్రేక్అవుట్ అవ్వడానికి. బట్ మనకు క్లియర్గా ఏంటంటే హైలోనే ఉంది. సో ఎనీ మూమెంట్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం యాజ్ పర్ ద బుక్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అనేది మనం ఇమీడియట్గా టార్గెట్ అయితే తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. చూడండి, ఈ యొక్క స్వింగ్లో నుంచి మనకి ఎంత ఉంది, ఇక్కడ 22 పాయింట్లు ఉంది. బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి అంతకంటే డబులే ఇచ్చింది. బట్ ఎనీహౌ ఇమీడియట్గా మనకి ఇక్కడ పివోట్ కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం ఏం చేంజ్ చేస్తామంటే కాల్ని బై చేయడానికి చేంజ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే చాలా కన్సల్టేషన్ తీసుకుంది. 10 గంటల 55 నిమిషాల నుంచి 1 గంట 10 నిమిషాల దాకా రేంజ్లో ఉంచి 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 ఏం చేసింది, సెల్లింగ్ ఎవరైతే చేశారో ఒక్కసారి ఆపోజిట్లో పైకి వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాండిల్ తర్వాత ఏం జరుగుతుంది సైకలాజికల్గా ఆలోచిద్దాం. సో చాలామంది మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఏదన్నా షార్ట్ చేద్దామంటే డెఫినెట్గా షార్ట్ చేసి ఉంటారు. ఒక్కసారిగా పైకి వెళ్ళిపోగానే వాళ్ళందరూ ఏం చేస్తారంటే అందరూ వచ్చి బై చేస్తారు. దాన్నే మనం ఏమంటామంటే షార్ట్ రికవరీ అంటాం, షార్ట్ రికవరింగ్ అంటాం. అటువంటిప్పుడు ప్రైస్ ఏంటంటే స్కై రాకెట్ లాగా పైకి వెళ్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా వెళ్ళిందంటే S2 దాకా వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కూడా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ అలాగా ఈ యొక్క S2 ఎప్పుడైతే టచ్ అయిందో మళ్ళీ ఏం చేశారు, వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ప్రీవియస్గా ఏదైతే ఇదంతా రెసిస్టెన్స్ కదా మనకి, ఏది 25,150 అనేది, మళ్ళీ అక్కడ దాకా వచ్చారు. వచ్చి ఒకసారి ఎవరైనా మిగిలిపోయే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకొని పైకి వెళ్ళడం అనేది జరిగింది. అగైన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నాం అండ్ లాంగ్ కన్సోలిడేషన్ కాబట్టి కొద్దిగా ఇక్కడ రిస్క్ తీసుకోవచ్చు. లేదంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే చూడండి, ఈ క్యాండిల్ సాలిడ్ క్యాండిల్ పడింది బట్ మనకి ఏం జరగల, ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. చూడండి, ఇదంతా కూడా ఏంటంటే కాంబినేషన్ అనమాట. ఇది మనం ఒక క్యాండిల్ కదా, ఇట్లా 2, 3, 4, 5 ఈ యొక్క క్యాండిల్ హైని లోని బ్రేక్ చేయకుండా కన్సోలిడేషన్ తీసుకుని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైనల్గా అప్ సైడ్ అటెంప్ట్ చేసింది. ఎక్కడి దాకా వెళ్ళింది, మళ్ళీ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉండి అక్కడ మళ్ళీ ఈ యొక్క లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్,
మనం ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అంటే ఈ యొక్క కీ అబ్జర్వేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఈ కేసులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం షార్ట్ చేసామనుకోండి. ఎందుకు షార్ట్ చేయొచ్చు? ఈ యొక్క సాలిడ్గా S4ని బ్రేక్ చేసింది కాబట్టి S5 టార్గెట్తో షార్ట్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా మనకేం జరిగిందంటే రిజెక్షన్ అనేది రావడం జరిగింది. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి వెంటనే కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ ఇలా కూడా రావచ్చు. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అటెంప్ట్ చేసిందో అదేంటంటే సింపుల్గా మనం ఫాల్స్ సిగ్నల్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే ఫాల్స్ సిగ్నల్. కిందకి వెళ్ళేవాడు అయితే ఏం చేస్తారంటే కొద్దిగా పైకి వెళ్తారు, కిందకి వెళ్తారు. దాని తర్వాత ఈ హైని బ్రేక్ చేయడానికి ప్రయత్నించరు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి డౌన్ సైడ్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి మనకేంటంటే లోవర్ లో ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా రిజెక్షన్ జరిగింది. అండ్ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్వింగ్ లో నుంచి లోవర్ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తే కరెక్ట్గా 78.6 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ బాయింగ్ అనేది స్టార్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం అయితే ఆ పాయింట్స్ దగ్గర ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది వెరీ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే 5 minutes టైం ఫ్రేమ్లో షూటింగ్ స్టార్ జరిగింది. ఓకే, షూటింగ్ స్టారే కదా ఇది. ఇక్కడికి రాగానే వెంటనే ఏమైంది, 25,193కు రాగానే వెంటనే సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయిపోయారు. మనకు ఎలా తెలుస్తుంది? ప్రైస్ నుంచి తెలుస్తుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి పైకి వెళ్ళేటప్పుడు వాల్యూమ్స్ రెసిస్టెన్స్ దగ్గరగానే ఎక్కువగా వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి. పాయింట్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువగా వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే అక్కడ యాక్టివిటీస్ చాలా ఫైట్ స్ట్రాంగ్గా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వాల్యూమ్స్ని మనం ఏంటంటే వాల్యూమ్స్ ఉన్నాయి, గ్రీన్ క్యాండిల్ ఉందని కాకుండా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ కానీ ఉందంటే అక్కడ వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బై చేసేవాళ్ళు బై చేస్తున్నారు, కానీ సెల్ చేసేవాళ్ళు సెల్లింగ్ కూడా చేస్తున్నారు. అందుకే పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. పెద్ద ఫైట్ జరిగినప్పుడు పెద్ద వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో అక్కడ మనం కీన్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయాలి. షూటింగ్ స్టార్స్ ఏదైనా జరుగుతున్నాయా, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కానీ హ్యామర్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ ఇటువంటి రివర్సల్ ప్యాటర్న్స్ ఏదన్నా వస్తున్నాయా అని చెప్పేసి మనమైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేసులో అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనం ఏదైతే వాల్యూమ్స్ అన్నామో ఇక్కడ ఈ క్యాండిల్లో చూడండి 1:20 అంటే 1:20కి మనకి బిగ్ వాల్యూమ్ వచ్చింది. డెఫినెట్గా మనం ఏమనుకుంటాం, బిగ్ వాల్యూమ్ వస్తే బిగ్ వాల్యూమ్ ఉంది కాబట్టి ప్రైస్ గ్రీన్లో ఉంది, బిగ్ వాల్యూమ్ ఉంది అనుకోండి. కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్లర్స్ కూడా ఉన్నారని చెప్పేసి వాల్యూమ్ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వాల్యూమ్స్ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ వాటి దగ్గర మనం యాక్షన్ అనేది తీసుకుంటే ఇంట్రాడేలో మనం విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్ స్విచ్ చేసుకొని వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి అండ్ క్యాండిల్స్టిక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, ప్రతి క్యాండిల్ కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అందుకే మనం చాలా క్యాండిల్స్టిక్స్ వచ్చినప్పటికీ జపనీస్ క్యాండిల్స్టిక్స్ స్టిల్ ఏంటంటే సర్వైవ్ అవుతున్నాయి. అంటే చాలామంది ప్రొఫెషనల్స్ వీటిని యూజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ కేసులో మనకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఇక్కడికి రాగానే వెంటనే ఏం చేశారు, స్మాష్. బయరు పైకి వెళ్తుందని ఎవరైనా బై చేశారంటే వెంటనే సెల్లింగ్ చేసేసి థ్యాంక్ యూ చెప్పేసి కిందకు వచ్చినప్పుడు కవర్ చేశారు. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, సపోర్ట్ దగ్గర మళ్ళీ స్లోగా చూడండి ఎలా బిహేవ్ చేసింది అనేది. ఇక్కడికి రాగానే బాయింగ్ చేశారు, కన్సల్టేషన్ మళ్ళీ బాయింగ్ స్టార్ట్ చేశారు. ఒక గ్రీన్ క్యాండిల్ ఇండెసిషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇండెసిషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు, ఇండెసిషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఒక స్మాలర్ టైం ఫ్రేమ్లోనే హై ఫార్మేషన్లో వెళ్తూ ఉన్నారు. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడా అప్ ట్రెండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఇంట్రాడే గురించి ఇంతవరకైతే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.